హాయ్ ఫ్రెండ్స్, ఉగాది వచ్చేసింది కదండి. ఉగాది పచ్చడికి ముఖ్యమైన వస్తువు కావాల్సిందల్లా వేప పువ్వే కదా. ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా దొరుకుతాయి. ఈ సీజన్లో మనకి వస్తుంది కనుక ఇప్పుడే ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా. ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మా సాంప్రదాయం ప్రకారం ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ రెండిట్లో ఏ అరటిపళ్ళు అయినా తీసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. అరటిపళ్ళు బాగా ముగ్గినవి అయితే ఉండాలి. బెల్లం, వేప పువ్వు శుభ్రం చేసుకున్నది, కొత్త చింతపండు గుజ్జు, పసుపు, రాళ్ళుప్పు, ఇలా కొత్తగా వచ్చిన ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలా అన్ని సరుకులు 2 గింజలు వేసుకోవాలి, ఎక్కువ కాదు. 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, కొంచెం మామిడి ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి. మీకు టేస్ట్కి సరిపడా బెల్లం, పుట్నాల పప్పు, డ్రై ఫ్రూట్స్ మీకు కావలసినవి వేసుకోవచ్చు. ఫ్రూట్స్ యాపిల్, ఖర్జూరం, ఇంకా మీ ఇష్టం సపోటా, అలా ఏమైనా వేసుకోవచ్చు. చెరుకు ముక్కలు అది కంపల్సరీ వేసుకుంటాం. ఫ్రూట్స్ ఆప్షను. చిన్న కొత్తది ఎండుమిరపకాయ ముక్క, జీడిపప్పు, ఇలా మీకు ఏం కావాలితే డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. కొత్త కారం, తేనె, ఇది నేను పట్టు తేనె తీసుకున్నది, నెయ్యి. ప్రిపేర్ చేసుకోవడానికి అరటిపళ్ళు ఇలాగ తొక్కలు తీసేసుకుని ఇదంతా ఇందులో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నేను అంతా ప్రిపేర్ చేసేసి చూపిస్తాను మీకు. ఇదంతా ఇలాగా మెత్తగా ఇలాగా చేసేసుకోవాలి. ఇలా అంతా గుజ్జులా చేసేసుకుని మనకి ఇందులో సరిపడగా చింతపండు గుజ్జు వేసుకోవాలి. సరిపడగా వేసుకోవాలి, అంత ఎక్కువ వేసేసుకోకూడదు. టేస్ట్కి సరిపడా బెల్లం, మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోండి. కొంచెం రాళ్ళుప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోరు, రాళ్ళుప్పు వేసుకుంటారు. ఇలా మీరు తీసుకున్న అన్ని పోపుల సామాన్లు కొత్తవి, అన్నీ కొత్తవే వాడతాం. కొంచెం చిటికెడు పసుపు, పుట్నాల పప్పు, యాలక్కాయలు పౌడర్ చేసుకోవాలి. కొంచెం పప్పు విడిగా ఉంచుకుని, కొంచెం కారం, కొంచెం యాపిల్ ముక్కలు, ఇలా అన్ని ఫ్రూట్స్ ముక్కలు వేసేసుకుంటామే. ఇవి చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగానే వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని, ఖర్జూరం, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం తేనె మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. పువ్వు ఎక్కువే వేసుకుందాం.
సంవత్సరానికి ఒక్కసారి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. మనం మధ్య మధ్యలో కూడా తీసుకుంటే ఎంత మంచిదో ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది వేసుకుందాం. కలుపుకుందాం. కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా నెయ్యి వేసుకుని అన్నీ కలిపేసుకుంటున్నాగా. దేవుడి దగ్గర పెట్టుకున్నాక మీకు స్వీట్స్ చాలకపోతే కానీ కొంచెం వేసి కలుపుకోవచ్చు. మనకి మ్యాక్సిమం సరిపడా తెలుస్తుంది కదా. మనకి ఇంకా కొంచెం టైట్గా ఉండడానికి ఇందులోని ఇలాచీని పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్టు. మీరు పుట్నాల పప్పు వేసుకోకపోతే మినపప్పు కూడా వేయించేసి వేసుకోవచ్చు పౌడర్ చేసుకుని. ఇలా అంతా కలిపేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం వేసుకుందాం పుట్నాల పప్పు పౌడరు. పుట్నాల పౌడర్ చేసుకుని ఇలా వేసుకుంటే థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కమ్మగాని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాము. ఈసారి అయితే ఆర్గానిక్గా చెరుకు రసంతో అయితే చేసుకుంటున్నాము. నచ్చిందా ఫ్రెండ్స్? ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన ఇలా వేసుకుంటే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు డిష్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మేము ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. మా సాంప్రదాయం ప్రకారం మేము ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాము. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలా చాలామందికి అయితే ఈ వీడియో చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.